నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందుపరచామని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని, ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలతో ఎలాంటి నష్టం లేదని, ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుందన్నారు. నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందుపరచామని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని, ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం లేదని, ఓటుకు నోటు కేసు యథావిధిగా నడుస్తుందన్నారు. Crime number 243 of the Panjaguta police station, the FSL received around 136 material objects from March 2024 to January 2026. In this, all these material objects except 7 items have already been examined and reports submitted to the forwarding authority during various times at different occasions. The 7 material objects which were still with the FSL were also being examined and their report is under preparation. Out of the total material objects, that is 136 which were received in this case, many have been returned back to the forwarding authority. All the remaining have been retrieved safely since yesterday. We appeal to the members of public and media to exercise due restraint and avoid making such unverified and unsubstantiated claims. Further, steps are being taken to conduct security and fire audits immediately in the FSL and ensure that the damaged portions also start functioning as soon as possible.